22 ఓ కుర్రాడు తను పనిచేస్తున్న కంపెనీలో ఓ కొత్త ఎలక్ట్రిక్ వస్తువు కనిపెట్టాడు. గతంలో ఎవ్వరూ చూడని వస్తువది. తన ప్రోడక్ట్ ను తీసుకువెళ్లి సూపర్వైజర్ కు చూపిస్తే అతను ఏం చేశాడో తెలుసా? అవమానించాడు. పాపం ఆ సూపర్వైజర్ కు తెలియదు, ఆ కుర్రాడు అదే ప్రోడక్ట్ తో భవిష్యత్తులో $100 బిలియన్ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడని, ఒక ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీనే నిర్మించబోతున్నాడని, ప్రపంచానికి వ్యాపారం ఎలా చేయాలో నేర్పిస్తాడని. ఇంతకీ ఆ 22 కుర్రాడు ఎవరో తెలుసా? కోనోసుకే మత్సుషితా, పానాసోనిక్ కంపెనీ అధినేత. ఆయనదే ఈ సక్సెస్ స్టోరీ. పానాసోనిక్ అనే పదానికి పెట్టుబడి డబ్బు కాదు, కోనోసుకే మత్సుషితాలో ఉన్న కోపం, కసి. తన పైన తనకున్న నమ్మకంతో మొదలుపెట్టాడు. వరల్డ్ ఫేమస్ బిలియనీర్ అయ్యాడు. ఈ కథ చూస్తే అతని కసి మనకు పాఠం అవుతుంది, అతని కోపం మనకు పెట్టుబడవుతుంది, అతని ఆలోచన మనకు మార్గ నిర్దేశం చేస్తుంది. కోనోసుకే పుట్టింది జపాన్లోని వాకాయామా ప్రిఫెక్చర్. 1894 నవంబర్ 25న అతను పుట్టే నాటికి అతను ధనవంతుడే. కానీ అతనికి 4 ఏళ్ల వయసు వచ్చే నాటికి అతని తండ్రి వ్యాపారంలో నష్టపోయి ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు. 5 కూతుళ్లు 3 కొడుకులను తీసుకుని అతను టోక్యోకు వెళ్లి అందరినీ కూలీలుగా మార్చాడు. ఇక్కడే కోనోసుకేకు కోపం, కసి పుట్టుకొచ్చాయి. కోనోసుకే 9 ఏళ్ల వయసులోనే చదువు మానేశాడు. ఓ సైకిల్ రిపేర్ షాప్ లో కూలీగా పనిచేయాల్సి వచ్చింది. 5 ఏళ్లు పనిచేశాడు. కొత్త వస్తువుల తయారీ పైన అక్కడ కూడా కొంత నేర్చుకున్నాడు. తన మీద తనకు విశ్వాసం ఏర్పడ్డాక కొత్త జాబ్స్ చూడటం స్టార్ట్ చేశాడు. లక్ అతన్ని ఒక్కసారిగా ఎలక్ట్రానిక్స్ కంపెనీకి చేర్చింది. ఈ జాబ్ కోనోసుకే లైఫ్ ను ఊహించని మలుపు తిప్పింది. సైకిల్ షాప్ కోనోసుకేకు హై స్కూల్ గా మారితే ఓసాకా ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఓ కాలేజీలా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ అక్కడ ఆయన చాలా విషయాలు నేర్చుకున్నాడు. స్వతహాగా ఎలక్ట్రానిక్స్ అంటే కోనోసుకేకు చాలా ఇష్టం. ఖాళీ దొరికినప్పుడల్లా ఆ పుస్తకాలను చదివేవాడు. తన అనుభవానికి ఆ నాలెడ్జ్ ను జోడిస్తూ చిన్న చిన్న ప్రయోగాలు చేసేవాడు. పట్టుదల, కసి ఉంటే సక్సెస్ మన వెంటే ఉంటుంది. 1908-9లోనే అది కోనోసుకేకు దొరికింది. ఒకాసా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేస్తున్న టైంలో అతను కొత్త డివైస్ కనిపెట్టాడు. అదేంటో తెలుసా? ఒక ఇంప్రూవ్డ్ ఎలక్ట్రికల్ సాకెట్. అది చాలా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్. తన సూపర్వైజర్ దగ్గరకు వెళ్లి చెప్పాడు, ఇది తయారు చేస్తే మనకు బోలెడంత లాభం వస్తుంది. బట్ అక్కడ ఏం జరిగిందో తెలుసా? సూపర్వైజర్ కడుపు మంట బయటకొచ్చింది. కోనోసుకే ప్రోడక్ట్ ను అతను అవహేళన చేశాడు. కోపంలో కోనోసుకే ఓ గ్రేట్ డెసిషన్ తీసుకున్నాడు. అదేంటో తెలుసా? ఆ ప్రోడక్ట్ ను తనే తయారు చేయాలి అని. నిర్ణయం మంచిదే, కానీ ఆవేశం దెబ్బతీస్తుంది. బట్ కోనోసుకేకు ఆ ఎలక్ట్రానిక్స్ సాకెట్ ఓ మంచి లెసన్ నేర్పించింది. రిజైన్ చేసిన తర్వాత ఇంట్లోనే ఫ్యాక్టరీని తెరిచాడు. తన భార్యను, ఓ బ్రదర్ ను పార్ట్నర్స్ గా పెట్టుకున్నాడు. 2 వర్కర్స్ ను తీసుకుని ఎలక్ట్రిక్ సాకెట్స్ రెడీ చేశాడు. వాటిని బ్యాగ్ లో పెట్టుకుని మార్కెట్లో ప్రతి షాపుకు తిరిగేవాడు. కానీ అతను ఊహించిన సేల్స్ దొరకలేదు. ఎందుకంటే అప్పటికి ఆ సాకెట్స్ వినియోగం గురించి ప్రజలకు అంత అవగాహన లేదు. ఇక్కడ కోనోసుకే నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? ప్రజలకు తెలియని ఉత్పత్తిని తయారు చేయటం వేస్ట్ అని. వర్కర్లిద్దరూ వెళ్లిపోయారు. చేతిలో ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. ఆఖరికి బతకడానికి ఇంట్లో వస్తువులను కూడా అమ్మకానికి పెట్టాల్సొచ్చింది. ఇది అతని లైఫ్ లో గ్రేట్ ఫెయిల్యూర్. కానీ కోనోసుకేకు తనపైన, తన ఉత్పత్తి పైన విశ్వాసం ఉంది. ఎప్పటికైనా తను తయారు చేసిన ప్రోడక్ట్ కు మార్కెట్ ఏర్పడుతుంది అని. ఈలోపు మరోసారి తన పుస్తకాలను తెరిచాడు. కొత్త కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులను కనిపెడుతూ వచ్చేవాడు. వాటి శాంపుల్స్ తీసుకుని మార్కెట్లో డిస్ట్రిబ్యూటర్లకు చూపించేవాడు. ఈ ప్రయోగాల్లోనే కోనోసుకేకు ఓ గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. సీలింగ్ ఫ్యాన్ ఇన్సులేటర్ ప్లేట్. ఊహించని విధంగా ఈ ప్లేట్ మార్కెట్లో అమ్ముడుపోయింది. పోయిన డబ్బంతా తిరిగొచ్చింది. ఇంట్లో మొదలైన వర్క్ షాప్ బయట డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లోకి మారింది. మీలో తెలివైన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఆ తెలివిని ఎలా వాడాలో తెలియక వెనకబడిపోతూ ఉంటారు. కానీ కోనోసుకే మనకంటే కొంచెం ఎక్కువ తెలివైనవాడు. మొండి, పట్టుదల, ఈ 2 ఆయన ఆయుధాలు. ఫ్యాన్ ఇన్సులేటర్ ప్లేట్లతో వచ్చిన డబ్బుతో 1918లో మత్సుషితా ఎలక్ట్రిక్స్ అనే కంపెనీ పెట్టాడు. కానీ తన తొలి ఇన్నోవేషన్ మాత్రం వదులుకోలేదు. ఈలోపు జనం అప్డేట్ అయ్యారని గమనించి కోనోసుకే మళ్లీ తన ఎలక్ట్రిక్ సాకెట్ రీడిజైన్ చేశాడు. అంతేకాదు ఓ అటాచ్మెంట్ ప్లగ్ ను కూడా రెడీ చేశాడు. ఫ్యాన్ ప్లేట్ తో పాటుగా ఎలక్ట్రిక్ సాకెట్, అటాచ్మెంట్ ప్లగ్ ఇవి కూడా మార్కెట్లో విపరీతంగా సేల్ అయ్యాయి. మత్సుషితా కంపెనీకి పాపులారిటీ వచ్చింది. 2 ఏళ్లలో బోలెడంత డబ్బును తెచ్చిపెట్టింది.
కోనోసుకేకు ఓ అలవాటుంది. ఒకటి, విజయం సాధించినప్పుడు కానీ ఓటమిని పొందినప్పుడు కానీ ఓ కొత్త వస్తువు కనిపెట్టేవాడు. 1920లో కూడా అదే చేశాడు. అప్పటికే మార్కెట్లో ఉన్న సైకిల్ బ్యాటరీ లైట్ ను తను తయారు చేయాలి అనుకున్నాడు. ఎందుకంటే మార్కెట్లో ఉన్న లైటు కేవలం 3 నుంచి 4 గంటలు మాత్రమే వెలిగేది. కోనోసుకే 30 నుంచి 40 గంటలు వెలిగే లైట్ తెచ్చాడు. కానీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఆయన్ని దెబ్బకొట్టింది. ఉత్పత్తిని రెడీ చేసిన తర్వాత దాన్ని మార్కెట్లోకి వదిలాడు. బ్యాటరీ లైట్లపైన పెద్దగా అవగాహన లేని పబ్లిక్ రిజెక్ట్ చేశారది. ఇక్కడ తీవ్రంగా నష్టపోయారు కోనోసుకే. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ విషయం కోనోసుకేకు 20sలోనే తెలుసు. జనానికి తెలియని ప్రోడక్ట్ తయారు చేయకూడదని నేర్చుకున్నాడు. తన సైకిల్ ల్యాంపుకు కొత్త రూపాన్నిచ్చాడు. అయితే ఈసారి ప్రోడక్ట్ ను డిస్ట్రిబ్యూటర్లకు అమ్మలేదు. టోక్యోలోని సైకిల్ తయారీదారులకు నేరుగా అమ్మాడు. అది ఎలా పనిచేస్తుందో వివరించాడు. కేవలం డిస్ట్రిబ్యూటర్లకు నాలెడ్జ్ లేకపోవటం వల్లే జనం ఎడ్యుకేట్ కాలేకపోయారని భావించిన కోనోసుకే ఈ ప్రయోగంతో మళ్లీ సక్సెస్ అయ్యారు. అప్పుడు బ్యాటరీ ల్యాంపులు వద్దన్నవారే ఇప్పుడు అతని ఫ్యాక్టరీ ముందు క్యూ కట్టారు. ఇక్కడ మరో సిద్ధాంతాన్ని కూడా కనిపెట్టాడు కోనోసుకే. డిమాండ్ ఉన్న వస్తువులనే తయారు చేయాలి, డిమాండ్ లేని వస్తువుల ఉత్పత్తిని తగ్గించాలి అని. అదే అతని మార్కెటింగ్ వ్యూహానికి మూల సూత్రమయ్యింది. కోనోసుకే కనిపెట్టిన డిమాండ్ సప్లై థియరీ అతన్ని జపాన్లోనే నెంబర్ 1 ఎలక్ట్రిక్ వ్యాపారిగా మార్చింది. కంపెనీ పేరు పానాసోనిక్ గా మారింది. ఉద్యోగుల సంఖ్య 15,000కు చేరింది. కానీ అతన్ని మళ్లీ రెండో ప్రపంచ యుద్ధం రూపంలో ముప్పు తరుముకొచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పైన అమెరికా ఆటం బాంబులు వేసిన సంగతి మనందరికీ తెలుసు. అంతెందుకు, మొన్న అక్టోబర్ 4వ తేదీన రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు ఒకటి జపాన్లోని ఓ ఎయిర్పోర్ట్ లో పేలింది. అంటే ఆ యుద్ధం ఎంత భయంకరమో మనం అర్థం చేసుకోవచ్చు. యుద్ధం తర్వాత అమెరికా జపాన్ పై ఆంక్షలు విధించింది. విచిత్రమేంటి అంటే ఈ ఆంక్షల్లో పానాసోనిక్ కంపెనీని కూడా ఇరికించింది. కోనోసుకే తన కంపెనీని వదిలేయాలని పట్టుబట్టింది. 15,000 పానాసోనిక్ ఉద్యోగులు ఒక్కటయ్యారు. అమెరికా ఆంక్షలపై తిరగబడ్డారు. దిగొచ్చిన అమెరికా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అమెరికా ఆంక్షల నుంచి కంపెనీ బయటపడింది. కానీ యుద్ధ ప్రభావంతో జపాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. కంపెనీ ఉత్పత్తుల అమ్మకం తగ్గిపోయింది. కారణం ఏంటా అని ఆలోచిస్తే అప్పటి వరకు అతను తయారు చేసిన వస్తువులు కేవలం జపాన్ ప్రజలకు కావలసినవి మాత్రమే. ఆర్థిక కష్టాల్లో ఉన్న జనం ఎలక్ట్రానిక్ వస్తువుల మీద ఖర్చు చేసే శక్తిని కలిగిలేరు. ఏం చేద్దామా అన్న సమయంలో ఓ ఐడియా వచ్చింది. ఏంటంటే గ్లోబలైజేషన్ కు ఎందుకు వెళ్లకూడదు అని. ఈ ఐడియా రావటంతోనే పానాసోనిక్ కంపెనీ పేరు ఇంగ్లీష్లోకి మారింది. వాషింగ్ మెషిన్, ఫ్యాన్, రిఫ్రిజిరేటర్, ఏసీలు, టీవీల వంటి కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చింది. వెస్ట్రన్ ఉత్పత్తులతో పానాసోనిక్ గోల్డెన్ ఎరా మళ్లీ స్టార్ట్ అయింది. మీకు విషయం తెలుసా, ఇప్పటికీ టెస్లా కంపెనీకి బ్యాటరీలు సరఫరా చేస్తున్నది పానాసోనిక్ కంపెనీ మాత్రమే. కోనోసుకే మత్సుషితా మరణించే నాటికి ఆయన వ్యక్తిగత ఆస్తులు $3 బిలియన్, కంపెనీ విలువ $42 బిలియన్. రిటైర్మెంట్ తర్వాత కోనోసుకే ఖాళీగా లేరు. తన అనుభవాలన్నింటినీ రంగరించి 44 పుస్తకాలు రాశారు. డెవలపింగ్ ఏ రోడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్ త్రూ ప్రాస్పెరిటీ అనే బుక్ ఏకంగా 4 మిలియన్ కాపీలు అమ్ముడుపోయింది. అతన్ని గ్లోబల్ బిజినెస్ గురువుగా మార్చింది. 1979 ఏప్రిల్ 27న కోనోసుకే మత్సుషితా తన తుది శ్వాస విడిచారు. కానీ ఈ ప్రపంచానికి జ్ఞానం అనే సంపదను పోలెడంత మిగిల్చి వెళ్లారు. సాధించాలని మనసు కలిగితే కాదేది అసాధ్యమని చెప్పడానికి పానాసోనిక్ సృష్టికర్త కోనోసుకే మత్సుషితా జీవితమే ఒక బిగ్ ఎగ్జాంపుల్. ఆయన ఇన్నోవేషన్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ నేటి తరానికి కూడా మార్గదర్శకాలే. ఇంజనీరింగ్ చదవలేదు, మాస్టర్స్ చేయలేదు, విదేశాలకు వెళ్లలేదు. తనకు తెలిసిన జపనీస్ భాషలోనే కావలసిన నాలెడ్జ్ ను సంపాదించాడు. తను పనిచేసిన ఫ్యాక్టరీలనే విద్యాలయాలుగా భావించి నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను రాసిన పుస్తకాలను మన ఇంజనీర్లు చదువుతున్నారు. అందుకే అతన్ని గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.